వెల్కమ్ టు సాక్షి డిజిటల్. ఇవాళ మేం చెప్పబోయే టాపిక్ ఈ భూమిపై విజ్ఞానం కోసం పరితపించే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అంశం. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముఖ్యంగా స్కూల్ కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వద్దు. మానవ మెదడు ఓ రహస్యాల పుట్ట. మనిషి బుర్రగుట్టు విప్పేందుకు మానవ మేధస్సు నిరంతరం శోధిస్తూనే ఉంటుంది. 100 బిలియన్ల న్యూరాన్లకు నిలయమైన మనిషి మెదడు గురించి ఇప్పటికీ తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. దీని గురించి సైంటిస్టులు ఇప్పటి వరకు తెలుసుకున్నది చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ ఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ బయాలజికల్ స్ట్రక్చర్ ఆన్ ఎర్త్. అవును, ఈ భూమిపై మనిషి మెదడును మించిన క్లిష్టమైన జీవ నిర్మాణం మరొకటి లేదు. అందుకే ఏళ్లు, దశాబ్దాలు, శతాబ్దాలు గడుస్తున్న మనిషి మెదడు ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే సైన్స్ ఎప్పుడూ వెనక్కి తగ్గదు. ప్రపంచానికి విజ్ఞాన కాంతుల్లో నింపాలనే సైంటిస్టుల ఆలోచన ఎప్పటికీ చావదు. అందుకే హ్యూమన్ బ్రెయిన్ రహస్యాల చిట్టా విప్పేందుకు మరోసారి వారి మస్తిష్కానికి పదును పెడుతున్నారు. మనిషి పుట్టుక నుంచి ఇప్పటి వరకు అంతు చిక్కనిదిగా ఉండిపోయిన బ్లాక్ బాక్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ గుట్టు విప్పాలని చూస్తున్నారు. అంతేకాదు, మనిషి మెదడులో కీలక భాగాలైన హిపోకాంపస్, CA3 గురించి కూడా మరింత స్టడీ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి బ్లాక్ బాక్స్? హిపోకాంపస్, CA3 మనల్ని ఎలా ముందుకు నడుపుతున్నాయి? బ్లాక్ బాక్స్ రహస్యాలు తెలుసుకోవడం మానవాళికి ఎందుకు అవసరం? ముందుగా హిపోకాంపస్ గురించి తెలుసుకుందాం. హిపోకాంపస్ అనేది మెదడులో ఉన్న ఒక ముఖ్యమైన భాగం. ఇది బ్రెయిన్ లోని టెంపోరల్ లోబ్ లో ఉంటుంది. ఇది జ్ఞాపకాలను స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత ఆ జ్ఞాపకానికి సంబంధించిన సమాచారం ఏదైనా వస్తే వాటిని కలిపి కొత్త జ్ఞాపకాలుగా మార్చి మళ్ళీ నిల్వ చేయగలదు. ఉదాహరణకు, మీ బంధువులు ఒకసారి మీకు కొత్త అడ్రస్ చెప్పారనుకుందాం. అది హిపోకాంపస్ లో నిల్వ అవుతుంది. ఆ అడ్రస్ ను గుర్తు చేసుకోవడానికి ఇదే భాగం సాయం చేస్తుంది. హిపోకాంపస్ లేకపోతే కొత్త విషయాలు అస్సలు నేర్చుకోలేం. ఎగ్జాంపుల్ కు, ఒక చిన్న పిల్లాడికి ఆ అక్షరం నేర్పినప్పుడు అది అతని హిపోకాంపస్ లో నిల్వ అవుతుంది. అతను ఆ తర్వాత ఆపిల్ అనే పదాన్ని నేర్చుకున్నప్పుడు ఆ మొత్తం పదాన్ని కలిపి గుర్తు పెట్టుకునేలా హిపోకాంపస్ చేస్తుంది. ఇక CA3 అనేది హిపోకాంపస్ లో ఒక చిన్న భాగం. ఇది ముఖ్యంగా సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, జ్ఞాపకాలను పూర్తిగా గుర్తు చేసుకోవడం లాంటి పనులు చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఏదైనా పాత పాట విన్నారనుకుందాం. ఆ పాట వినగానే మీకు కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆ పాట మీరు ఎక్కడ విన్నారో, ఎవరితో కలిసి విన్నారో, ఆ సమయంలో ఎక్కడ ఉన్నారో గుర్తు చేస్తాయి. CA3 చేసే పని ఇదే. ఇక బ్లాక్ బాక్స్, ఇది సైంటిస్టులు ఉపయోగించే ఓ పదం. నిజానికి ఇది బ్రెయిన్ లో ఒక భాగమేమీ కాదు. మనిషి మెదడుపై జరిపే పరిశోధనలో ఉపయోగించే ఒక పదం ఇది. మెదడుకు సంబంధించిన అనేక అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ పదాన్ని సైంటిస్టులు యూజ్ చేస్తుంటారు. మానవ మెదడు ఎలా పనిచేస్తుందో, దాని ఆలోచనలు, భావాలు, ప్రవర్తనల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనిషి మెదడులోని రహస్యాల గుట్టు విప్పేందుకు బ్లాక్ బాక్స్ ను ఓపెన్ చేస్తాం అని చెబుతుంటారు సైంటిస్టులు. ఈ పరిశోధనలు ఎక్కువగా CA3, హిపోకాంపస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ బ్లాక్ బాక్స్ రహస్యాలు తెలుసుకునేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఆస్ట్రియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ISTA, మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ వియన్నా సంయుక్తంగా చేసిన ఓ పరిశోధన బ్లాక్ బాక్స్ సీక్రెట్స్ ని రివీల్ చేసే పనిలో ఉంది. ముఖ్యంగా CA3 భాగంపై అధ్యయనం జరుగుతుంది. ఈ జ్ఞాపకాల నిల్వ, అర్థం చేసుకునే విధానానికి సంబంధించిన ప్రక్రియలపై ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కోసమే ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవేళ బ్లాక్ బాక్స్ సీక్రెట్స్ రివీల్ అయితే జ్ఞాపకాలను ఎలా స్టోర్ అవుతున్నాయి, వాటిని తిరిగి ఎలా గుర్తు చేసుకుంటున్నాం అనేది కంప్లీట్ గా తెలిసిపోతుంది. అటు మెదడు సంబంధిత వ్యాధులను సరైన పద్ధతిలో చికిత్స చేయడం ఈజీ అవుతుంది. అంటే జ్ఞాపక శక్తి కోల్పోవడం, అల్జీమర్స్ లాంటి సమస్యలు సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక మెదడు స్మృతులను, అంటే మెమరీస్ ను మరింత ప్రభావవంతంగా ఎలా వినియోగించుకోవచ్చో తెలుసుకోవచ్చు. దీనికోసం సైంటిస్టులు ఓ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఎన్నో పాత సమస్యలకు కొత్త సొల్యూషన్స్ ను కనిపెట్టవచ్చు. మరి చూడాలి, ఆస్ట్రియా పరిశోధకులు బ్లాక్ బాక్స్ గుట్టు ఎలా విప్పుతారో. మరి వారి పరిశోధన సక్సెస్ కావాలని మనం కూడా ఆశిద్దాం.